హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అయితే మీ అందరితో పాటు నా హౌస్ క్లీనింగ్ రొటీన్ అయితే షేర్ చేసుకోబోతున్నా. సో చాలా రోజులు అయిపోయింది నేను హౌస్ క్లీనింగ్ వీడియోస్ కానీ అలాగే వీడియోస్ కూడా సక్రమంగా పెట్టట్లేదులేండి. టైం టు టైం అయితే ఎందుకో తెలియదు, అస్సలు నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. అండ్ మెయిన్గా వర్క్ కూడా అలానే ఉంది, కానీ ఎందుకో ఆ టైం అడ్జస్ట్ అవ్వట్లేదు అనమాట. నాకు వీడియోస్ ఎడిటింగ్, పిల్లల్ని కాలేజ్కి స్కూల్కి టిఫిన్లు లంచ్ అన్నీ ఒకేసారి అయిపోవడం వల్ల నాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా ఆఫ్టర్నూన్ తర్వాత అయినా ఎడిటింగ్ చేసుకుందామంటే ఏదో ఒక పని పడిపోతూ ఉంది, లేకపోతే నాకు హెల్త్ ఇబ్బంది అవ్వడము ఇలా అయిపోతుంది అనమాట. సో రీసెంట్ టైమ్స్లో ఎందుకో తెలియట్లేదు, కొంచెం హెల్త్ కూడా ఇబ్బంది అయింది నాకు. సో దానివల్ల ఏంటంటే నాకు ఏ పని చేయబుద్ధి అవ్వట్లేదు. అండ్ మెయిన్గా వీడియోస్ ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, అస్సలు అవ్వట్లేదు అనమాట. ఓపికే లేకుండా పోతుంది బాడీలో. అందుకోసం అని చెప్పేసి నేను వీడియోస్ కూడా పోస్ట్ చేయట్లేదు. పాపం మీరు అందరూ కూడా నా కోసం వెయిట్ చేస్తున్నారు, అక్క డైలీ వీడియోస్ పెట్టండి అక్క అని చాలామంది మెసేజ్లు కూడా చేస్తున్నారు ఇన్స్టాలో. కానీ నాకు ఉందండి మీతో డైలీ కూడా మిస్ అవ్వకుండా వీడియోస్ పోస్ట్ చేయాలని చెప్పేసి. కాకపోతే నాకు బాడీ కూడా సహకరించట్లేదు, హెల్త్ అనేది. సో నాకు ఎప్పుడైతే హెల్త్ బాగుంటుందో, నా మైండ్ బాగుంటుందో ఆ రోజే ఎడిటింగ్ చేసుకోవడం, పోస్ట్ చేయడం ఇలా చేసుకుంటూ ఉన్నాను. ఇంట్లో పనులు కూడా అంతే. అలా హెల్త్ ఇబ్బంది అయిందనుకోండి, పడుకొని నిద్రపోతున్నాను అనమాట. మార్నింగ్ పిల్లలకి టిఫిన్ లంచ్ ఇవన్నీ చేసేయడం, ఆ తర్వాత ఇంకా పడుకొని నిద్రపోవడం ఇలానే జరుగుతుందన్నమాట. ఇంకేం చేస్తాను చెప్పండి. ఇంకా అలా పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పనులు చూసుకుంటూ, మధ్య మధ్యలో బయట వెళ్ళడం, తిరగడం, అంటే ఊర్లకి కొంచెం ఉంటాయి కదా పనులు, అలాంటివి చూసుకోవడం, ఇలా హెల్త్ ఇష్యూస్ ఇట్లా ఒకటి పోతే ఒకటి సరిపోతూ ఉందన్నమాట. కానీ గట్టిగా అనుకుంటున్నా, ఈరోజు 1వ తేదీ కదా ఫస్ట్. సో 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఆపకుండా వీడియోస్ పెట్టాలని చెప్పేసి అయితే గట్టిగా అనుకుంటూ ఉన్నాను. మీరు కూడా కోరుకోండి, నాకు హెల్త్ బాగుండాలి, నేను టైం టు టైం వీడియోస్ పోస్ట్ చేయాలని చెప్పేసి. సో మీరు అందరూ కూడా మిస్ అవుతున్నారు నిజంగానే. నాకు అలానే ఉంది, మిమ్మల్ని కూడా నేను చాలా మిస్ అయిపోతున్నాను అప్పుడప్పుడు అని చెప్పేసి. ఎనీవే ఓకే, ఇంక ఈరోజు నుంచి అయితే గట్టిగా అనుకుందాం డైలీ పోస్ట్ చేయాలని చెప్పేసి. సో ఇంక ఇది ఫ్రైడేకి ముందు రోజు అనమాట, థర్స్డే రోజు. శుక్రవారం నాకు ఎందుకో మార్నింగే మంచిగా పూజ అవి చేసుకోవాలి, కొంచెము ఒక 2 డేస్ నుంచి హెల్త్ కూడా బాగానే ఉంది. సో చేసుకోవాలనిపించింది పూజ మంచిగా, అందుకోసం అని చెప్పేసి ఇంకా థర్స్డే రోజు అయితే హౌస్ అంతా కూడా శుభ్రం చేసేస్తూ ఉన్నాను. ఇంకా రేపటి నుంచి ఒక 3 డేస్ అయితే కొంచెం రెస్ట్ దొరుకుతుంది. పిల్లలకు కూడా మొహరం హాలిడేస్ అవి ఇస్తున్నారనమాట. అందుకోసం అని చెప్పేసి ఇంకా ఈరోజు క్లీనింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకొని, ఆ తర్వాత రేపు మార్నింగ్ ఎర్లీగా పూజ అవి చేసుకొని నిదానంగా వంట పనులు చేసుకుందాంలే అని చెప్పేసి అయితే ఇంకా ఈరోజు అంటే థర్స్డే రోజు హౌస్ క్లీనింగ్ పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అలా స్నానం చేసేసుకొని వచ్చి ఫస్ట్ అయితే పూజ గది క్లీన్ చేసేస్తూ ఉన్నాను. ఫస్ట్ పూజ గది క్లీన్ చేసేసామనుకోండి, ఆ తర్వాత మళ్ళీ అన్నీ ముట్టుకుంటూ ఉంటాం కదా, అందుకోసం అని చెప్పేసి నాకు ఒక అలవాటు అనమాట. ఫస్ట్ స్నానం చేయగానే పూజ గది శుభ్రం చేసేసుకొని, దేవుడి పటాలంతా బొట్లు పెట్టేసుకొని, ఇంకా పూజ సామాన్లంతా తోమి నీట్గా బొట్లు పెట్టి సర్దేసుకొని, ఇంకా పూజ గది కూడా మాఫ్ చేసేసుకొని, ఆ తర్వాత వెళ్ళి ఇంకా ఇంట్లో పనులన్నీ చేసుకోవడం బాగా అలవాటు అనమాట. సో నేనైతే ఇలాగే చేసుకుంటాను. సో మీరు ఎలా చేస్తారనేది కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతుల్లో చేసుకుంటుంటారు, బట్ నేనైతే ఇలానే చేస్తూ ఉంటాను. ఇంకా దేవుడి సామాన్లు కూడా తోమేసాం మంచిగా, పీతాంబరి చింతపండు వేసేసి ఇంకా నీట్గా తుడిచేసి గంధం కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకొని, ఇంకా అన్నీ కూడా సర్ది పెట్టేసుకొని రెడీ చేసేస్తూ ఉన్నాను. ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, మార్నింగ్ ఈజీగా ఉంటుంది అనమాట పూజ అవ్వడానికి. సో అందుకోసం అని చెప్పేసి చూసారు కదా, నీట్గా శుభ్రం చేసేసుకొని ఇంకా క్లాత్ కూడా మార్చేసి, అంటే కవర్ మార్చేసుకొని వేరేదైతే వేసేసుకొని అది వాష్ చేసి మిద్ది పైన వేసేసాను. ఇంకా ఈవినింగ్ అయితే మా అమ్మాయి కాలేజ్ నుండి వచ్చేసింది. ఇంకా కాలేజ్ నుంచి రాగానే నేను ఇంకా పనులు పెట్టాను అనమాట. రాగానే ఏం చేస్తానంటే టీవీ ఆన్ చేసుకొని కూర్చుంటారనమాట. నాకేమో పరమ చెత్త కోపం వస్తుంది. టీవీ ఆన్ చేసుకొని కూర్చుంటే లక్షణంగా వచ్చామా, ఇంట్లో ఫుడ్ ఉందా, స్నాక్స్ ఏదైనా తిన్నామా, తినేసిన తర్వాత మమ్మీకి ఏదైనా హెల్ప్ చేద్దామా ఇలా అనిపించాలి పిల్లలకి. అలా కాకుండా రాగానే సోఫాలో పడుకొని టీవీ ఆన్ చేసుకుంటారనమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఇంకా ఇల్లు తుడవాలి, నాకు కొంచెం ఇవన్నీ డస్ట్ అంతా నిండిపోయి తుడిచి ఇవ్వని చెప్పేసి అన్నానమాట. మా అమ్మాయి వీటిని ఇంకా చేయలేక, అట్లా అని చెప్పి అడ్డం చెప్పలేక తను ఏదో అట్లా చేసేస్తూ ఉందన్నమాట. ఎందుకో తెలియదు కానీ మా అమ్మాయి కొంచెం వీక్గా ఉంటుంది కదా, దానివల్ల నాకు పెద్దగా పనులు ఏవి చెప్పాలనిపించదు. కానీ పనులు అయితే నేర్పించాలి. ఆడపిల్ల ఎంత చదువుకున్నా, ఎన్ని లక్షలు సంపాదించినా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా కూడాను వంట పని, ఇంటి పని ఖచ్చితంగా నేర్చుకోవాలి, ఖచ్చితంగా చేయాల్సిందే అనమాట. ఆడపిల్ల అంటేనే అంతే. కాకపోతే నేర్పించాలి అనేది నాకు ఒక ఉంది, కానీ చాలా వీక్గా ఉంటుంది కదా,
దానివల్ల ఏంటంటే చెప్పలేను, అంటే మనసు రాదనమాట నాకు ఏ పని చెప్పడానికి. వన్స్ ఒకవేళ తనకి ఇంట్రెస్ట్ వచ్చేసిందంటే మాత్రం నన్ను మించి చేస్తుంది అనమాట. నాకంటే బాగా నీట్గా క్లీన్ చేస్తుంది, అన్ని పనులు కూడా పర్ఫెక్ట్గా చేస్తుంది, అంత నీట్నెస్గా ఉంటాయన్నమాట. బట్ నేనే పెద్దగా చెప్పండిలేండి, నేను ఇంట్లోనే ఉంటాను కదా, ఇంకా దానికి మించి ఏం పని ఉంది, ఇంట్లో పనులు చేసుకునేస్తాను అనమాట నేనే. ఎప్పుడైనా ఒక్కొక్క రోజు హెల్త్ బాగాలేనట్టు తప్పించి మిగతా టైమ్స్ అంతా కూడా నేను పర్ఫెక్ట్గా పనులనే చేసేసుకుంటాను. ఇంకా తర్వాత అయితే ఇల్లు క్లీన్ చేయడము ఈ పనులన్నీ కూడా అయ్యాయి. ఇంకా మా వారికైతే పూజ సామాన్ లిస్ట్ అయితే పెట్టేస్తున్నాను. సో ఇంకా వారం అంటే ఫ్రైడే అయితే కలశం పెట్టి పూజ చేస్తాం కదా, ఇంకా వాటికి సంబంధించి తమలపాకులు, పూజ సామాగ్రి, కొబ్బరికాయలు ఇలా ఉంటాయి కదా, పువ్వులు ఇవన్నీ కూడా తెప్పించుకున్నాను. మల్లె పువ్వులు కూడా తెప్పించుకున్నాను అనమాట. మల్లె పువ్వులు కూడా 40 రూపీస్, గుండు మల్లి, సన్న మల్లి 30 రూపీస్ అట్లా అమ్ముతూ ఉంటారు. సో అయినా కూడా పర్లేదు, మంచిగా లక్ష్మీదేవి అమ్మవారికి వేద్దాం రేపు శుక్రవారం అని చెప్పేసి ఒక 3 మూరలు అయితే తీసుకురమ్మన్నాను. మా వారు తీసుకొచ్చారు. అండ్ ఇంకా పువ్వులన్నీ కూడా బాక్సెస్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉన్నాను అనమాట. వారం అంతా సరిపోతాయి మాకు అవి. అండ్ రేపు అంటే శుక్రవారము తర్వాత సోమవారం మంచిగా అలంకరణ చేసుకుంటాను. ఇంకా అలాగే రేపు నైవేద్యంగా పెట్టుకోవడానికి అరటిపళ్ళు, ఇంకా కొన్ని సరుకులు కూడా కావాల్సి ఉండే షాంపులు, సోపులు ఇవన్నీ కూడా అయిపోయినాయి. ఆయిల్ ప్యాకెట్ ఇవన్నీ కూడా తెప్పించేసుకున్నాను రేపు వంట కోసం అని చెప్పేసి. ఇంకా అవన్నీ కూడా ఎక్కడొక్కడ సర్ది పెట్టేసుకొని ఇల్లంతా కూడా చెత్తలు వచ్చేసి మాప్ చేసేసుకొని అన్ని పనులు కంప్లీట్ అయ్యేసరికి నైట్ చీకటి పడిపోయింది. నేనైతే తల్లో ఉన్న క్లాత్ మాత్రం విప్పలేదు, టవల్ మాత్రం విప్పలేదనమాట. పనిలో పడిపోయాను కదా, నెత్తిన ఒక టవల్ ఉందని కూడా మర్చిపోయాను నేను. అలానే డెప్త్గా పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నా. ఇంకా బయటంతా కూడా నీట్గా వాటర్ వేసి కడిగేసుకున్నాను. ఇంకా చెట్లకంతా కూడా నీళ్లు పట్టేసాను. డైలీ కూడా నీళ్లు పడుతున్నాను అనమాట, ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి. ఇంకా మొబైల్లో మా అమ్మాయి అయితే, మా చిన్నమ్మాయి ప్రియా ఉంది కదా, తనైతే మొబైల్లో ఒక ముగ్గు చూపించింది, ఇది వేయమా అని చెప్పి సతాయిస్తుంది అనమాట. అందుకోసం ఇంకా తనని ఎందుకు కాదనాలని, తన ఇష్టం అని చెప్పేసి ఇంకా ఆ ముగ్గు అయితే వేస్తున్నాను. ముగ్గు అయితే చాలా బాగుంటుందండి, ఎంత బాగుందంటే నేను మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత చూపిస్తా, ఎంత బాగుంటుందంటే నిజంగా మీరు కూడా ట్రై చేయండి. నేను ఇక్కడ వేస్తున్నాను కదా, ఇంతకు ముందు ఉన్న హౌస్ దగ్గర అయితే మంచిగా ముగ్గులు వేసేదాన్ని. మీరు అందరూ కూడా వాటిని చూసి చాలామంది వేసుకునే వాళ్ళు ఇంటి ముందు. నా ముగ్గులు అంటే చాలామందికి ఇష్టం కూడాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అంత ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అనమాట నాకు మెయిన్గా ముగ్గులు పెట్టడానికి. బట్ ముగ్గు పిండితో వేసుకుంటే బాగుంటుంది, కానీ విపరీతమైన గాలి వస్తుంది అనమాట. ఆ గాలి వల్ల ఏమంటే ముగ్గు పిండి అంతా ఇంట్లోకి వచ్చేస్తుంది, ఇంకా మెట్ల పైన అంతా వెళ్ళిపోతుంది, డస్ట్ నిండిపోతుంది. అందుకోసం అని చెప్పేసి ముగ్గు పిండితో పెద్దగా వేయట్లేదు ఈ మధ్య. ఇంకా సరేలే ఈరోజు ఫ్రైడే కోసం కదా మంచిగా వేసుకుందాం, ఇంటి ముందు బాగుంటుంది, లక్ష్మీ కళ ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఇంకా వేస్తూ ఉన్నా. ఇంకా మొబైల్లో చాలా సింపుల్గా ఉందన్నమాట ముగ్గు, మొత్తం వేసేసాను, లాస్ట్లో చూపిస్తానులేండి. ఇంకా ముగ్గు అంతా పెట్టేసుకుని గుమ్మం దగ్గర ఇంకా అలాగే తులసి కోట కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నా. తులసి కోట వారానికి ఒక రోజు అంటే గురువారం అయితే నీట్గా కడిగేసుకొని ఏదైనా ఎండిపోయినవి వాడిపోయిన ఆకులు ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా తీసేసి కుండీలో క్లీన్ చేసేసుకుంటాను. ఆ తర్వాత అయితే ఇంకా పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుంటాను అనమాట. మంచిగా ఎర్రమున్న పెట్టి ముగ్గులు పెట్టుకోవాలని అనిపిస్తుంది, కానీ ఎర్రమున్న పెట్టామనుకోండి గోడలంతా మళ్ళీ గలీజ్ అయిపోతాయి కదా. సో అందుకోసం అని చెప్పేసి ఓన్లీ పసుపు కుంకుమతో మాత్రమే పెట్టేసుకుంటాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే పెట్టేసుకుంటాను అనమాట. ఇంకా నాకు మార్నింగ్ పిల్లల్ని పంపించిన తర్వాత కొంచెం వర్క్స్ ఉంటే వాటిని కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత 2:30కో 3 స్టార్ట్ చేశాను అనమాట నేను పనులన్నీ చేయడం. అయితే నైట్ అయితే నాకు ఒక 9:30, 10 వరకే పట్టిందనమాట పనులన్నీ పూర్తయ్యేసరికి. అన్ని పనులు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ మధ్య కొంచెం వీడియోస్ కూడా సక్రమంగా పెట్టట్లేదు కదా, దానివల్ల ఏంటంటే మాట కూడా తడబడుతుంది అనమాట. నాకు మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు, ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు నిజంగా. సో అలా అయిపోతుంది. అదే కంటిన్యూగా చేస్తున్నాం అనుకోండి లొడ ఏదో ఒకటి వాగుతూ ఉంటాము. అలా కాకుండా వన్స్ ఏదైనా గ్యాప్ వచ్చిందా ఇంక అస్సలు చేయలేమన్నమాట ఆ పని. సో నా పరిస్థితి కూడా అలానే ఉంది. అసలు నేను ఆపాలని ఏది ఆపట్లేదన్నమాట. బట్ ఎందుకో ఆటోమేటిక్గా యూట్యూబ్లో వన్స్ ఒకసారి నాకు ఆగింది కదా, అప్పుడు మధ్యలో ఇబ్బంది అయింది కదా, ఫోన్ ప్రాబ్లం అయ్యి ఇంకా అప్పటి నుంచి ఎందుకో టైం పూర్తిగా రివర్స్ అయిపోయిందనమాట. సో మీరే ఇంకా నాకు హెల్ప్ చేయాల్సిందే. ఇంకా వ్యూస్ కూడా పెద్దగా రావట్లేదు, బట్ మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని నమ్మకంతోనే కంటిన్యూగా నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ అందరూ కూడా సపోర్ట్ చేయండి. మనకి ఇంతకుముందు షార్ట్ వీడియోస్ కూడా మంచి రీచ్ వెళ్ళేది, బట్ ఎందుకో ఇప్పుడు చాలా డల్ అయిందనమాట. గ్యాప్ రావడం వల్ల మేబీ దగ్గర 25-30 డేస్ వరకు గ్యాప్ వచ్చింది కదా, మేబీ దానివల్ల కూడా అయి ఉండొచ్చేమో తెలియదు. సో అది ఇంకా ఇక్కడ తులసికోట దగ్గర కూడా ఈరోజు ఎందుకో నాకు మంచిగా ముగ్గు పెట్టుకొని ఎర్రమన్ను అవి పెట్టుకోవాలనిపించింది. గాలి వస్తే కూడా పర్లేదులే,
వేసేద్దామని చెప్పేసి వేస్తూ ఉన్నా. సో ఇక్కడ ముగ్గిపిండితో వేస్తూ ఉంటే ఒక పక్క గాలికి అది కొట్టుకోపోతుంది అనమాట పక్కకి. అదంతా తుడుచుకోవడం మళ్ళీ వేయడం ఇలా చేస్తున్నాను. అండ్ ఉరుములు మెరుపులు కూడా వస్తున్నాయి. బట్ వర్షం అయితే రాదని గట్టి నమ్మకం అనమాట. ఎందుకంటే అట్లా డైలీ కూడా అలానే ఉంటుంది. బట్ వర్షం అయితే రాదు. అందుకోసమే ధైర్యంగా వేసేసాను. చూసారా ఎంత కలగా ఉంది కదండి. ఇట్లా తులసి కుండీని రెడీ చేసుకొని మంచిగా ఎర్రమన్ను ముగ్గిపిండి పెట్టి ఇలా ముగ్గులు పెట్టుకొని ఉంటే ఎంత బాగుంది కదా. నాకైతే చాలా ఇష్టము. ఇవన్నీ కూడా నేను మిస్ అయిపోతూ ఉన్నాను. బట్ ఈ ఇంటి దగ్గర అప్పుడప్పుడు ఇలా పెట్టుకుందామని చెప్పి అయితే అనుకుంటున్నాను. సో ఫైనలీ ముగ్గు అయితే అది ముగ్గు ఎలా ఉంది, బాగుందా, కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేసి ఇంటి ముందు అయితే వేసేసేయండి. అండ్ ముగ్గు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ అయితే తినడానికి కూర్చునేసాము. అప్పటికొక 8:30, 9 అయిపోయిందిలేండి. నేను బయట ముగ్గులు అవి పెట్టేసి వచ్చేసరికి ఆల్మోస్ట్ 9 అయిపోయి వచ్చేసింది టైము. ఇంకా మామూలుగా 8-8:30కి తినేవాళ్ళము. బట్ ఈరోజు 9 అయిపోయింది. ఇంకా మార్నింగ్ పులిహోర చేస్తున్నాను. అలాగే ఇంకా వేరే ఏదో సాంబార్లు కూడా ఉన్నాయి, నాకు గుర్తులేవు. ఇంకా అయితే తినేస్తూ ఉన్నాము. నాకైతే కొంచెం చిగురు వాపు వచ్చేసింది. దానివల్ల తినలేకపోతున్నాను అనమాట. కొంచెం పెయిన్ ఎక్కువగా ఉంది పంటి దగ్గర అని చెప్పేసి. నెక్స్ట్ అయితే ఇంకా తులసి కోట దగ్గర పెట్టడానికి అని చెప్పేసి ఈ దీపం కుంద అయితే తీసుకున్నాను. ఇది నేను శ్రీకాళహస్తిలో తీసుకున్నాను అనమాట. తిరుమల ట్రిప్ వెళ్ళి ఉన్నాం కదా, అప్పుడు కాళహస్తికి వెళ్ళినప్పుడు అక్కడైతే తీసుకొచ్చాను. చిన్నదిగా బాగుంటుందని చెప్పేసి 350 రూపీస్ ఏమో చెప్పారు. నేను 250 రూపీస్ ఇచ్చాను. అయినా నాకు ఎక్కువ కాస్ట్ అనిపించిందండి. ఇది బ్రాసే అనమాట, కాకపోతే మరి చిన్నగా ఉంది. దీనికి 250 రూపీస్ ఇచ్చామే అని అనిపించింది నాకు. ఆయిల్ కూడా మరీ ఎక్కువ పడదనమాట. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేస్తే నిండిపోతుంది తొందరగా. దీపం కూడా కొండెక్కిపోతుంది. ఇంకా సర్లే ఉన్నీలే తులసి కోట దగ్గరికి ముచ్చటగా ఉంటుందని చెప్పేసి 250 రూపీస్ ఏమో ఇచ్చేసి తీసుకొచ్చాను. బట్ బాగుంది. ఇంకొంచెం పెద్దది అయింటే ఇంకా బాగుండేది అనిపించింది. ఎక్కువసేపు దీపం వెలుగుతూ ఉండేది కదా, అందుకోసమని. సో అదైతే ఇంకా మీకు నేను తిరుమల ట్రిప్ వెళ్ళినప్పుడు ఏమేమి షాపింగ్ చేశానని చెప్పేసి చూపించమన్నారు. బట్ నేనేం షాపింగ్ అయితే పెద్దగా ఏం చేయలేదు. జస్ట్ ఇలాంటిది ఒకటి రెండు అంతకు మించి అయితే మేమేం షాపింగ్ చేయలేదండి. అందుకోసం అని చెప్పేసి చూపించలేదు మీకు. ఒకవేళ నేను ఎక్కువగా షాపింగ్ చేస్తుంటే ఖచ్చితంగా షేర్ చేసేదాన్ని వీడియోలో అయితే. బట్ మాకు దగ్గర మేము అలవాటుగా వెళ్ళి వచ్చేదే కాబట్టి నేను పర్టికులర్గా మనకు అన్నీ ఇక్కడే దొరుకుతూ ఉంటాయి. అక్కడ దొరికేవే ఇక్కడ దొరుకుతుంటాయి. చెప్పాలంటే అక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి అనమాట టెంపుల్స్ దగ్గర ఎప్పుడు కూడా. అవునా కదా, మీరే చెప్పండి. బయట ఎప్పుడు కూడాను మనకి కాస్ట్ ఎక్కువే ఉంటాయి. బయట వాళ్ళు కొత్త వాళ్ళు వస్తుంటారు కాబట్టి సో కాస్ట్ కూడా అలానే ఉంటాయి. మనం లోకల్ తెలిసిన వాళ్ళం కాబట్టి మనకి ఎందుకో నాకు అక్కడ కొనాలనిపించదు అనమాట ఏవి కూడా. సో ఈ దీపం కుందు మాత్రం నచ్చి ఇంకా ఖాళీగా ఎందుకు వెళ్ళడం, తీసుకెళ్దామని తీసుకున్నాను అంతే. ఇంకా నెక్స్ట్ అయితే తినడం అయిపోయింది. తినేసిన తర్వాత అయితే ఇంకా ఫస్ట్ స్టవ్ ఇవన్నీ కూడా కౌంటర్ క్లీన్ చేసేసుకొని ఇంకా స్టవ్కి అంతా కూడా బొట్లు పెట్టేస్తూ ఉన్నాను. ఇంక ఇక్కడ ముగ్గు పెట్టేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా తిన్న ప్లేట్లు గిన్నెలు అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా కడిగేసి పెట్టేశానంటే అక్కడితో ఇంకా క్లీనింగ్ పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ రేపు మార్నింగ్ ఎంచక్క కొంచెం 5 o'clock అట్లా లేచేసుకొని మంచిగా ఎర్లీగా పూజ అయితే చేసేసుకుందాం శుక్రవారం అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాను. ఇంకా స్టవ్ పైన కూడా ఎందుకో ముగ్గు పెట్టాలనిపించింది, పెట్టేశాను. ఫైనల్గా చూపిస్తాను మీకు ఎంత బాగుందో తెలుసా. ఇలా చూడండి, ఇలా డైలీ కూడా పెట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. కాకపోతే రోజు పెట్టుకునేంత ఓపిక ఉండదు. కానీ శుక్రవారం అయితే ఇలా ముగ్గులు పెట్టి నేను పసుపు కుంకుమ పెట్టి అలంకరించుకుంటాను. చాలా బాగుంది కదండి, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు. ఇంక ఇక్కడ కూడా పెట్టేసుకున్నాను. ఇంకా రోల్కి కూడా నేను పసుపు కుంకుమ పెట్టుకుంటా. ఎవ్రీ ఫ్రైడే కూడాను మంచిగా ఇలా అయితే పసుపు కుంకుమ అంటే రోల్ నీట్గా కడిగేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టి పెట్టుకుంటాను. కిచెన్లోనే ఇంకా అక్కడ సైడ్లో పెట్టేసుకుంటాను అనమాట. సో ఇంకా అన్ని పనులు అయిపోయాయండి. ఫైనల్గా ఇంకా తిన్నవి ఇంకా వండినవి ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా కడిగి కొంచెమే ఉన్నాయిలేండి. సో వీటన్నిటిని కూడా కడిగేసేసాం అనుకోండి. టోటల్గా పనులన్నీ అయిపోయినట్టే. నాకైతే నేను స్నానం చేసుకున్నాను కదా, జమ్మ నిద్ర వస్తుంది నాకు. ఎప్పుడెప్పుడు పడుకుందామా అని అనిపిస్తోంది. కాకపోతే పనులన్నీ అయిపోయాయి అనుకోండి, కొంచెం టెన్షన్ ఉండదు కదా, రిలాక్స్గా నిద్ర పడుతుంది అనమాట. లేదు షింకులు అలానే పెట్టేసి పడుకున్నాం అనుకోండి, ఇవన్నీ నిద్రలో కూడా అవే కనిపిస్తూ ఉంటాయి. అరే ఎప్పుడు లేయాలి, ఎప్పుడు ఈ పనులు చేయాలని. సో అందుకే ఇన్ని పనులే చేసేసాము. ఒక 10 నిమిషాలు పడుతుంది. ఇవన్నీ క్లీన్ చేసేసి షింక్ కడిగేసామంటే అయిపోతుంది. రిలాక్స్గా అన్ని పనులు అయిపోయినట్టు ఒక ఫీల్ ఉంటుంది కదా. సో మార్నింగ్ నుంచి కష్టపడ్డాము అనేది ఒక అట్లీస్ట్ ఈవినింగ్ అయినా కంప్లీట్ అయ్యింది అని ఒక ఫీల్ ఉండాలి కదా. సో అదనమాట. ఇంకా అలాగైతే అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. సో ఇలాగైతే ఎవ్రీ ఫ్రైడే పూజ కోసం నేను థర్స్డే రోజు ఇలానే చేసుకుంటాను. బట్ టైమింగ్స్ మారుతూ ఉంటాయన్నమాట. ఒక్కొక్క రోజు మార్నింగ్ టైమే క్లీన్ చేసేసుకుంటాను, ఒక్కొక్క రోజు ఈవినింగ్ క్లీన్ చేసుకుంటాను, ఒక రోజు మధ్యాహ్నం క్లీన్ చేసుకుంటాను. అలా అయితే చేస్తూ ఉంటాను. అంటే నా మూడ్ బట్టి, నా టైమింగ్ బట్టి, అంటే నాకు ఇంట్లో పనులు అయ్యేదాన్ని బట్టి ఏదైనా వర్క్ ఉంటే దాన్ని చూసుకొని నేను పనులను స్టార్ట్ చేసుకుంటా. బట్ థర్స్డే మాత్రం పక్కా హౌస్ క్లీనింగ్ అనేది జరిగిపోతుంది అనమాట. శుక్రవారంకి మంచిగా కలశం పెట్టుకొని పూజలు చేసుకొని ఆ రోజంతా ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అండ్ మా అమ్మ
అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రియాస్ క్యూట్ వరల్డ్ అని చెప్పేసి ఉంటుంది. అండ్ టైప్ చేస్తుంటే రావట్లేదు అనేసి అంటున్నారు. నా ఛానల్లో కూడా నేను చాలా వీడియోస్లో కొలాబ్ యాడ్ చేస్తున్నాను. సో ప్లీజ్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మంచి మంచి కామెడీ వీడియోస్, ప్రాంక్ వీడియోస్, ఫన్నీ వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాము అందులో కూడాను. సో కాన్సెప్ట్ అనుకున్నాము, బట్ స్కూలు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేయాలి కాబట్టి కొంచెం టైం దొరకట్లేదు. అంతవరకు కూడా కొంచెం అప్పుడప్పుడు పెట్టే వీడియోస్ని అయితే లైక్ చేస్తూ ఉండండి. అండ్ నా ఛానల్ని చూడండి, నా ఛానల్తో పాటు మా అమ్మాయి ఛానల్ కూడా మర్చిపోకుండా ఫాలో అవుతూ ఉండండి. అండ్ ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.